అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 20th June షిఫ్ట్ 1 మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. If the length of a rectangle is increased by 6 meter and width is decreased by 5 meter, its area increases by 7 meter square. If the length is decreased by 6 and width is increased by 7, its area increases by 31 meter square. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద ఒరిజినల్ రెక్టాంగిల్? సో ఇక్కడ ఒక రెక్టాంగిల్కి లెంత్ మనము 6 meters ఇంక్రీజ్ చేసి విడ్త్ 5 meters డిక్రీజ్ చేస్తే ఏరియా 7 meters ఇంక్రీజ్ అవుతుంది. సో ఎలా రాయొచ్చు మనము? చూడండి, లెంత్ని మనము 6 meters ఇంక్రీజ్ చేసి విడ్త్ అంటే బ్రెడ్త్ని మనము 5 meters డిక్రీజ్ చేస్తే ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, ఈ ఏరియా అనేది 7తో ఇంక్రీజ్ అవుతుంది. అదే లెంత్ని 6 meters డిక్రీజ్ చేసి నెక్స్ట్ విడ్త్ని 7 meters ఇంక్రీజ్ చేస్తే అంటే బ్రెడ్త్ని 7 meters ఇంక్రీజ్ చేస్తే ఇప్పుడు ఏరియా అనేది 31 meter స్క్వేర్కి ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి అన్నారు. సో ఈ రెండింటిని ఫస్ట్ మనం సాల్వ్ చేద్దాం. ఎల్ ఇంటూ బి అంటే ఎల్బి ప్లస్ 6 ఇంటూ బి అంటే 6b మైనస్ 5 times ఆఫ్ ఎల్ మైనస్ 6 ఇంటూ 5 అంటే 30 is equal to LB plus 7. So ELB EL into B cancel అయిపోయి minus 5 times of L plus 6 times of B equal to plus minus 30 ఈ సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది కదా, 30 plus 7 అంటే 37. ఇది మనకి ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఇక్కడ L into B అంటే L into B, నెక్స్ట్ L into 7 అంటే 7L మైనస్ ఆఫ్ 6B, 6 into 7 అంటే 42 ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి ప్లస్ 31. సో ఈఎల్బి క్యాన్సిల్ అయిపోతే 7L మైనస్ ఆఫ్ 6B ఈక్వల్ టు 31 ప్లస్ 42 అంటే 73కి ఈక్వల్ అవుతుంది. సో ఈ రెండు ఈక్వేషన్స్ని మనం ఈక్వేట్ చేద్దాం. సో ఇక్కడ 6B ఇక్కడ 6B ఉంది కాబట్టి యాడ్ చేస్తే 6B అనేది సబ్ట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది మనకి 73. సో యాడ్ చేస్తే రెండు క్యాన్సిల్, మైనస్ 5 ప్లస్ 7 అంటే 2L ఈక్వల్ టు, సో 37 ప్లస్ 73 110. సో ఎల్ వాల్యూ ఇక్కడ నుంచి మనకి 55 వచ్చింది. సో ఎల్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం బి వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 7 ఇంటూ ఎల్, సో 7 ఇంటూ 55 ఈక్వల్ టు ఈక్వల్ టు కాదు, ఈ ప్లస్ 73 ఈ సైడ్ వస్తే మైనస్ అవుతుంది కదా. సో మైనస్ ఆఫ్ 73 ఈజ్ ఈక్వల్ టు 6 times ఆఫ్ బి. సో 7 5s 35, 7 5s 35 ప్లస్ 3 అంటే 38. సో 385లో నుంచి 73ని మైనస్ చేస్తే 6Bకి ఈక్వల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు 2, 8 మైనస్ 7 అంటే 1. సో 312 by 6, 6 1s 6 5s 30, 6 2s is 12. సో ఇక్కడ నుంచి బి వాల్యూ 52, ఎల్ వాల్యూ 55 వచ్చింది. మనల్ని అడుగుతుంది ఏంటి? పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఒరిజినల్ రెక్టాంగిల్ లెంత్ అండ్ బ్రెడ్త్ వచ్చింది. పెరిమీటర్ కావాలి అని అంటే 2 times ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్త్ చేయాలి. సో 2 times ఆఫ్ 2 times ఆఫ్ 55 ప్లస్ 52 అంటే రెండింటిని యాడ్ చేస్తే 107 కదా. సో 2 ఇంటూ 107 అంటే 214. సో పెరిమీటర్ ఈజ్ 214. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. If a plus b is equal to 46 and a minus b whole square is 612, then find the value of the product of a and b. సో ఇక్కడ ఫస్ట్ మనకు ఒక ఫార్ములా తెలుసు, a plus b whole square మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అనేది 4 times ఆఫ్ ఏ ఇంటూ బికి ఈక్వల్ అయింది. ఏ ప్లస్ బి ఇచ్చారు, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇచ్చి ఏబి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఏ ప్లస్ బి అంటే ఎంత? 46. సో 46 స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఆల్రెడీ 612 అని ఇచ్చారు. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 times ఆఫ్ ఏ ఇంటూ బి. సో ఇక్కడ చూడండి, టోటల్ని సాల్వ్ చేసే కన్నా యూనిట్ డిజిట్ మెథడ్ని ట్రై చేద్దాం. 6 స్క్వేర్ చేస్తే ఇక్కడ మనకి యూనిట్ డిజిట్ 6 వస్తుందా, అండ్ ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది. 6 మైనస్ 2 అంటే ఎంత? 4. సో ఈ 4 అనేది ఈ సైడ్ 4కి ఈక్వల్ అవ్వాలి. అంటే ఇక్కడ ఏ ఇంటూ బి ఏముండాలి చూడండి. ఫస్ట్ ఇక్కడ యూనిట్ డిజిట్ 8 ఉంది, 8 ఇంటూ 4 చేస్తే 32, అంటే ఇక్కడ మనకి యూనిట్ డిజిట్ 2 వస్తుంది. మనకు కావాల్సింది 4 కాబట్టి ఆప్షన్ ఏ ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ
యూనిట్ డిజిట్ 0 ఉంది. సో 0 ఇంటూ 4 ఈజ్ 0, బట్ మనకి 4 కావాలి కాబట్టి బి కూడా ఎలిమినేటెడ్. నెక్స్ట్ 5 ఇంటూ 4 అంటే 20, యూనిట్ డిజిట్ 0 వస్తుంది. నెక్స్ట్ 6 ఇంటూ 4 అంటే 24. సో ఇక్కడ యూనిట్ డిజిట్ మనకి 4 వస్తుంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? సో యూనిట్ డిజిట్ మెథడ్ని ట్రై చేయండి, ఈజీగా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, వాట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా? సో మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. టోటల్ ఇక్కడ మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11. సో మీడియన్ అనేది మనకి 11 ప్లస్ 1 అంటే 12 డివైడెడ్ బై 2. 6th ప్లేస్లో మనము ఈ డేటాని అరేంజ్ చేసినప్పుడు ఏదైతే వాల్యూ 6th ప్లేస్లో వస్తుందో అదే మనకి మీడియన్ అయింది. సో టోటల్గా ఇలా మనము 6 ప్లేసెస్ని డ్రా చేసుకొని ఈ ప్లేస్లో వచ్చేది మీడియన్. ఫస్ట్ అన్నిటికన్నా స్మాలెస్ట్ నెంబర్ ఏంది? 16 కదా. 16 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 టైమ్స్ రాయాలి మనము. నెక్స్ట్ వచ్చేసి 27. నెక్స్ట్ 20స్లో ఏం లేదు, 30స్లో 32 ఉంది అండ్ 37 ఉంది. సో 32 37. అగైన్ ఇంకా మనకి 30స్లో ఏమైనా ఉందా? సో లేదు. నెక్స్ట్ 40స్లో వచ్చేసరికి 43. సో 6th ప్లేస్లో 43 వస్తుంది కాబట్టి మీడియన్ మనకి 43 అయింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్. సో సింప్లిఫికేషన్ చేయమంటున్నారు. ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్స్ అండ్ ఇందులో డివిజన్ చూడండి. 2 డివైడెడ్ బై 2 అంటే 1. 26 డివైడెడ్ బై 1 అంటే ఏంది? 26. నెక్స్ట్ ఈ బ్రాకెట్కి వస్తే ఇక్కడ డివిజన్ 2 1s 2 3s. నెక్స్ట్ 12 మైనస్ 2 అంటే 10. సో 2 1s 2 5s. 3 ఇంటూ 5 అంటే ఎంత? 15. నెక్స్ట్ ఇక్కడ డివిజన్ ఉంది, యాజ్ ఇట్ ఈస్ తీసుకొని ఫస్ట్ డివిజన్ 3 1s 3 2s. 5 ఇంటూ 2 అంటే 10. అగైన్ ఈ మొత్తంలో డివిజన్కి ప్రయారిటీ ఎక్కువ. సో 5 2s ఈస్ 10, 5 3s ఈస్ 15. సో 26 ఇంటూ 3 డివైడెడ్ బై 2. 2 1s 2 13s ఈస్ 26. 13 ఇంటూ 3 అంటే 39. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ the ratio between the length and breadth of a rectangular park is 3:8 and the perimeter of the park is 264 meter. Find the area of the park. సో ఇక్కడ ఒక రెక్టాంగులర్ పార్క్ ఒక లెంత్ అండ్ బ్రెడ్త్ రేషియో ఇచ్చి పెరిమీటర్ ఇచ్చారు, ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఒక రెక్టాంగిల్కి పెరిమీటర్ అంటే 2 టైమ్స్ ఆఫ్ ఎల్ ప్లస్ బికి ఈక్వల్ అయింది కదా, ఇది మనకి 264 అని ఇచ్చారు. సో లెంత్ 3x అండ్ బ్రెడ్త్ వచ్చేసి 8x అని తీసుకుంటే ఎల్ ప్లస్ బి. సో ఇక్కడ ఎల్ ఏమో 3x, బి వచ్చేసి 8x. 8 ప్లస్ 3 అంటే 11x. సో 2 టైమ్స్ ఆఫ్ 11 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 264. సో 11 1s 11 2s 22, 11 4s ఈజ్ 44. 2 1s 2 12s ఈజ్ 24. సో x వాల్యూ ఇక్కడ నుంచి 12 వచ్చింది. నౌ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే రెక్టాంగిల్ది ఎల్ ఇంటూ బి చేస్తే సరిపోతుంది. ఎల్ అంటే 3 టైమ్స్ ఆఫ్ ఎక్స్ కదా, బి అంటే 8 టైమ్స్ ఆఫ్ ఎక్స్. సో 3 ఇంటూ 8 ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ ఎక్స్ అంటే 12 కాబట్టి 12 స్క్వేర్ ఈజ్ 144. యూనిట్ డిజిట్ చూద్దామా? 8 3 24. 4 ఇంటూ 4 అంటే 16. యూనిట్ డిజిట్ 6 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ It takes 6 hours for a man to row 66 km downstream. He can row 42 km upstream in the same time. What is the speed of the boat in still water? సో ఒక పర్సన్ 66 కిలోమీటర్స్ వెళ్ళడానికి 6 hours టైం పడుతుంది. సేమ్ టైంలో అప్ స్ట్రీమ్ అయితే 42 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నారు. అయితే ఇక్కడ నుంచి స్టిల్ వాటర్ స్పీడ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ అండ్ టైం ఉంది కాబట్టి స్పీడ్ తీసుకోవచ్చా మనము? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది? డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. సో 66 డివైడెడ్ బై 6 అంటే 11. నెక్స్ట్ అప్ స్ట్రీమ్ స్పీడ్. అప్ స్ట్రీమ్ ఇక్కడ 42 కిలోమీటర్స్ని సేమ్ టైం 6 అవర్స్లో ట్రావెల్ చేస్తుంటే 6 1s 6 7. సో ఇక్కడ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమో 7, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 11 వచ్చింది. ఫస్ట్ మనకి డౌన్ స్ట్రీమ్ అంటే ఏమని తెలుసు? స్టిల్ వాటర్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్ని యాడ్ చేస్తే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వస్తుంది. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే రెండింటిని మనం సబ్ట్రాక్ట్ చేయాలి, అప్పుడు మనకు అప్ స్ట్రీమ్ స్పీడ్ వస్తుంది. సో ఇక్కడ అడుగుతుంది స్టిల్ వాటర్ ఎక్స్ని కాబట్టి డైరెక్ట్గా మనము ఈ y క్యాన్సిల్ అయిపోతుంది. 2 times of x is equal to 18 and x is equal to 9. So still water speed is 9 km/h. Option D is our answer. Next. The sum of the areas of two squares with sides p centimeter and q centimeter respectively is
317 centimeter square and the sum of their perimeters is 100 centimeter. ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ పి అండ్ క్యూ. సో ఇక్కడ 2 స్క్వేర్స్ ఉన్నాయి. ఒక స్క్వేర్ సైడ్ ఏమో పి సెంటీమీటర్స్, ఇంకో స్క్వేర్ ఒక సైడ్ ఏమో క్యూ సెంటీమీటర్స్. ఈ 2 స్క్వేర్స్ ఏరియాస్ని యాడ్ చేస్తుంటే 317 వస్తుంది అని అన్నారు. సో ఇప్పుడు పెరిమీటర్స్ యాడ్ చేస్తే 100 వస్తుంటే పీక్యూ వాల్యూ ఎంత? ఫస్ట్ చూడండి, ఒక స్క్వేర్ ఇలా డ్రా చేసాము, ఇంకో స్క్వేర్ ఇలా డ్రా చేసుకున్నాం. ఈ స్క్వేర్ ఈచ్ సైడ్ పి ఉంటుంది, ఈ స్క్వేర్ ఈచ్ సైడ్ క్యూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ పి స్క్వేర్ ఒక ఏరియా ఏమవుతుంది? పి స్క్వేర్ వస్తుందా? అండ్ క్యూ స్క్వేర్ ఒక ఏరియా అంటే క్యూ స్క్వేర్ వస్తుంది. ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే వాల్యూ ఎంత? 317. క్లియరా? నెక్స్ట్ సమ్ ఆఫ్ దేర్ పెరిమీటర్స్ అన్నారు. సో ఈ స్క్వేర్ ఒక పెరిమీటర్ అంటే 4 టైమ్స్ ఆఫ్ పి అండ్ ఈ స్క్వేర్ పెరిమీటర్ అంటే 4 టైమ్స్ ఆఫ్ క్యూ. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ 4 టైమ్స్ ఆఫ్ P ప్లస్ క్యూ వాల్యూ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 100. అంటే P ప్లస్ క్యూ వాల్యూ ఎంత? 4 into 25 is 100. సో P ప్లస్ క్యూ 25, P స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ 317 అయితే P ఇంటూ క్యూ వాల్యూ ఎంత? సో మనకి ఫార్ములా తెలుసు కదా, A ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు A స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్ అయింది. సో P ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ 25 స్క్వేర్ అంటే 625. సో ఇక్కడ రాస్తున్నాను. ఓకే, 625 ఈక్వల్ టు 317 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ PQ. సో 625లో నుంచి 370ని మైనస్ చేస్తే 308. సో Q ఈజ్ ఈక్వల్ టు 308 డివైడెడ్ బై 2. సో 2 15s 30, 2 4s 8. సో క్యూ వాల్యూ ఇక్కడ P ఇంటూ క్యూ వాల్యూ ఇక్కడ మనకి 154 వస్తుంది. సో ప్రోడక్ట్ ఈజ్ 154 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియరా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే అడిగారో అది మనం ఈక్వేషన్ ఫామ్లో ఇలా రాసుకోగలిగితే ఈజీగా మనము సాల్వ్ చేస్తాము. సో ఈ ఈక్వేషన్ని ఫామ్ చేయటమే ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్లో. ఓకే, చూడండి క్వశ్చన్లో ఏమన్నారు? సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ 2 స్క్వేర్స్ అన్నారు. సో ఈ స్క్వేర్ ఏరియా పీ స్క్వేర్, ఈ స్క్వేర్ ఒక ఏరియా క్యూ స్క్వేర్, రెండింటిని సమ్ చేసాం కాబట్టి 317 వచ్చింది. నెక్స్ట్ ఆ రెండింటి పెరిమీటర్స్ని సమ్ చేస్తే 100 అన్నారు. సో సేమ్ పెరిమీటర్స్ని సమ్ చేసి 100 చేసాం, అంతే. జస్ట్ ఈ 2 స్టెప్స్ రాసుకోగలిగితే మనము టోటల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతాం. సో ఈ రెండే ఇంపార్టెంట్ ఇక్కడ, అందుకని క్వశ్చన్ని మనము చాలా కేర్ఫుల్గా రీడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ find the simple interest on a sum of 3000 rupees at 8% annual interest rate for the period from 14th February 2024 to 15th April 2024. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ సెట్స్లో సాల్వ్ చేసాము. బట్ అక్కడ ఏముంది? 2023 ఇచ్చారు, బట్ ఇక్కడ 2024 ఇచ్చారు. 2024 అంటే ఏంది? ఇది ఒక లీప్ ఇయర్. సో లీప్ ఇయర్లో మనకి 1 ఇయర్కి ఎన్ని డేస్ ఉంటాయి? 366 డేస్ వస్తాయి కదా. అంటే ఇక్కడ 14th ఫిబ్రవరి నుంచి, సో 14th ఫిబ్రవరి నుంచి అని చెప్పి అడుగుతున్నారు. అంటే టోటల్గా ఇక్కడ మనకి ఇంకా 29 డేస్ కాబట్టి లీప్ ఇయర్కి, ఫిబ్రవరిలో యూజువల్గా 28 డేస్ ఉంటాయి, లీప్ ఇయర్ కాబట్టి 29 డేస్. సో ఇంకా మనకి ఎన్ని డేస్ ఉంటాయి ఇక్కడ? 15 డేస్ ఉంటాయి. ఈ 15 డేస్, మార్చ్లో 31 డేస్ ప్లస్ ఏప్రిల్ 15 దాకా అన్నారు కాబట్టి 15ని యాడ్ చేస్తే 15 ప్లస్ 15 అంటే 30 ప్లస్ 31 అంటే 61. సో ఈ 61 అనేది 1 ఇయర్కి ఎంత పార్ట్ అయింది? 1 ఇయర్లో ఇక్కడ మనకి లీప్ ఇయర్ కాబట్టి 366 డేస్ ఉంటాయి. సో 61 ఇంటూ 6 ఈజ్ 366. ఇంపార్టెంట్ ఇది ఇక్కడ. సో లీప్ ఇయర్ కాబట్టి 366 డేస్ వస్తున్నాయి. యూజువల్గా ఇప్పుడు దాకా మనం సాల్వ్ చేసింది 365 డేస్, అంటే లీప్ ఇయర్ కాకుండా ఉండే ఇయర్తో సాల్వ్ చేసాం. బట్ ఇక్కడ లీప్ ఇయర్ ఇచ్చారు, అదే డిఫరెన్స్ ఇక్కడ, అంతే. మిగతా అదంతా సేమ్. సో సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సమ్ ఎంత ఇచ్చారు మనకి? 3000. సో 3000 రూపీస్ మీద 8% ఇంట్రెస్ట్తో 1/6 ఇయర్కి ఎంత అయింది? ఈ 2 zeros క్యాన్సిల్, 6 1s 6 5s is 30. సో 5 into 8 అంటే 40. సో 40 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, an article is sold for X rupees. If it is sold at 25% of this price, there will be a loss of 50%. What will be the percentage profit on selling it for X rupees? So ఇది కూడా వెరీ గుడ్ క్వశ్చన్. ఫస్ట్ చూడండి ఏమన్నారు? ఒక ఆర్టికల్ని X రూపీస్కి సెల్ చేశారు. సో X రూపీస్ కాకుండా ఇందులో 25%కి సెల్ చేస్తే అప్పుడు మనకి లాస్ 50% వస్తుంది.
యాక్చువల్గా ఎక్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఎక్స్ కాదు, ఎక్స్కి సెల్ చేస్తే ప్రాఫిట్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్ అండ్ లాస్ అంటే మనకి ఉండేది రెండు వాల్యూసే కాబట్టి ఫస్ట్ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ తీసేసుకున్నాం. ఫస్ట్ లైన్ ఏమన్నారు క్వశ్చన్లో, ఒక ఆర్టికల్ని ఎక్స్ రూపీస్కి సెల్ చేసాము అని అంటున్నారు. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఎక్స్ రూపీస్కి ఇనీషియల్గా సెల్ చేసాము. నెక్స్ట్ ఏమన్నారు, ఈ ఆర్టికల్ని ఎక్స్ రూపీస్కి కాకుండా ఇందులో 25%కి సెల్ చేస్తే, సో 25% అంటే 4వ వంతుకు కదా. సో ఎక్స్కి సెల్ చేయకుండా x/4కి సెల్ చేస్తే అప్పుడు మనకి 50% లాస్ వస్తుంది అన్నారు. లాస్ కానీ ప్రాఫిట్ కానీ క్యాలిక్యులేట్ చేసేది మనం కాస్ట్ ప్రైస్ మీద. సో ఈ x/4కి సెల్ చేసినప్పుడు 50% లాస్ వస్తుంది అంటే ఈ x/4 అనేది రిమైనింగ్ 50%కి ఈక్వల్ అయింది కదా. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ మనము 100% అని చెప్పి అనుకుందాం. సో ఇక్కడ 50% వాల్యూ x/4 అయితే 100% వాల్యూ అంటే ఇంటూ 50 × 2 చేస్తే 100. సిమిలర్గా x/4 × 2 చేస్తే x/2 వస్తుంది. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి తీసుకున్నాం. ఈ ఎక్స్ని తీసేస్తే చూడండి ఇక్కడ 1/2 ఉందా రేషియో, అండ్ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 1 యూనిట్ ఉంది. సో 1/2 నుంచి 1 యూనిట్కి వెళ్ళింది అని అంటే ఎంత యాడ్ అయింది, ఇంకా మనకి 1/2 యాడ్ అయింది. సో ఈ కంప్లీట్ టర్మ్ 100 అనుకుంటే ఇంకో 100 యాడ్ చేస్తేనే కదా అప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ 1 యూనిట్ వచ్చింది. అంటే ప్రాఫిట్ ఇక్కడ ఎంత జనరేట్ అయింది, 100% జనరేట్ అయింది. సో ఇనీషియల్గా మనము ఎక్స్ రూపీస్కి అమ్ముతుంటే ప్రాఫిట్ అనేది 100% వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. Mahesh withdrew 3,200 rupees from the bank. He got a total of 33 notes of 50 rupees and 100 rupees denominations. What was the number of 50 rupees notes he got? So ఇక్కడ మహేష్ బ్యాంక్కి వెళ్ళి 3,200 రూపీస్ని విత్డ్రా చేస్తే ఈ 3,200 రూపీస్ అనేవి 33 నోట్స్ రూపంలో వచ్చినాయి. ఈ 33 నోట్స్లో కూడా 50 రూపీస్ నోట్స్, 100 రూపీస్ నోట్స్ మాత్రమే ఉన్నాయి. అయితే ఇందులో 50 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో చూడండి, 50 రూపీస్ నోట్స్ మనము ఎక్స్ ఉన్నాయి అని చెప్పి అనుకుంటున్నాము, అండ్ 100 రూపీస్ నోట్స్ వై ఉన్నాయి అని చెప్పి అనుకుందాం. సో 50 రూపీస్ నోట్స్, 100 రూపీస్ నోట్స్ టోటల్గా ఎన్ని నోట్స్కి ఈక్వల్ అయింది, 33 నోట్స్కి ఈక్వల్ అవుతుంది కదా. అండ్ ఇప్పుడు అతను అమౌంట్ డ్రా చేసింది 3,200. సో 50 రూపీస్ నోట్స్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఈ 50 రూపీస్ నోట్స్ ఎక్స్ అండ్ 100 రూపీస్ నోట్స్ వై తీస్తే అమౌంట్ ఇక్కడ మనకి 3,200కి ఈక్వల్ అవుతుంది. మనకు కావాల్సింది 50 రూపీస్ నోట్స్ ఎన్ని తీశారు అని. సో ఈ టోటల్ని మనం అంటే వైని క్యాన్సిల్ అయ్యేలాగా ఇంటూ 100తో మల్టిప్లై చేస్తే 100x ప్లస్ 100y ఈజ్ ఈక్వల్ టు 3,300. సో ఇక్కడ సైన్ చేంజ్ చేసేస్తే ప్లస్ 100y మైనస్ 100y క్యాన్సిల్ అయిపోయి 100 మైనస్ 50 అంటే మైనస్ 50x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 100. సో మైనస్ మైనస్ క్యాన్సిల్, 50 1s 52s. సో ఇక్కడ 50 రూపీస్ నోట్స్ 2 వచ్చినాయి అనమాట, 2 వచ్చినాయి. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్. The fourth proportional to 3, 9 and 4 is equal to the third proportional to a and 12. What is the value of a? సో ఇక్కడ ఈ 3 టర్మ్స్కి ఫోర్త్ ప్రపోర్షనల్ అనేది ఈ 2 టర్మ్స్ ఒక థర్డ్ ప్రపోర్షనల్కి ఈక్వల్ అయితే ఇందులో ఏ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఫోర్త్ ప్రపోర్షనల్ అన్నప్పుడు ఇక్కడ మనము 3:9 ప్రపోర్షనల్ టు 4:x అనుకుంటాం అనమాట. సో మనకి నౌ మిడిల్ టర్మ్ ప్రోడక్ట్ అనేది ఎక్స్ట్రీమ్ టర్మ్ ప్రోడక్ట్కి ఈక్వల్ అయింది కదా. ఇది ఫోర్త్ ప్రపోర్షనల్ అయినా అనుకోవచ్చు, ఎక్స్ అయినా తీసుకోవచ్చు. సో 9 × 4 డివైడెడ్ బై 3 ఈ టోటల్ అనేది ఈ 2 టర్మ్స్ ఒక థర్డ్ ప్రపోర్షనల్కి ఈక్వల్. సో థర్డ్ ప్రపోర్షనల్ అంటే 12 × 12, 12 స్క్వేర్ డివైడెడ్ బై ఏ. నౌ 3 1s 3 3s is 9, 3 × 4 అంటే ఎంత 12. సో ఈ 12 112తో క్యాన్సిల్ అయిపోతుంటే ఏ వాల్యూ ఇక్కడ మనకి 12 వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. A class of 30 students took an exam. The average marks of 12 students are 70 and the average marks of the remaining students are 62. Find the average marks of the entire class. సో ఒక క్లాస్లో టోటల్గా 30 స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో 12 స్టూడెంట్స్ యావరేజ్ వచ్చేసి 70 అండ్ రిమైనింగ్ 30లో 12 మెంబర్స్ వెళ్ళిపోతే రిమైనింగ్ 18 మెంబర్స్ ఉంటారు కదా, వీళ్ళ యావరేజ్ 62 అని చెప్పి అన్నారు. సో ఎంటైర్ క్లాస్ యావరేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇది మనకి క్వాంటిటీ అండ్ యావరేజ్ ఇచ్చారు. సో ఇప్పుడు చూడండి, క్వాంటిటీకి మనం రేషియో తీసుకోవాలి.
3 4 is లేదా 6 2 is 12, 6 3 is 18. ఓకే, సో 6 2 is 12, 6 3 is 18. నౌ ఈ రెండిట్లో మనం ఏదో ఒకటి యావరేజ్ అని చెప్పి అజ్యూమ్ చేసుకుందాం. సో 70 62 కాకుండా ఫర్ సపోజ్ 65 యావరేజ్ అని చెప్పి తీసుకుందాము. సో 65 కన్నా 70 ఎంత ఎక్స్ట్రా ఉంది, 5 ఎక్స్ట్రా ఉందా, అండ్ 62 ఎంత లెస్ ఉంది, 3 యూనిట్స్ లెస్ ఉంది. సో ఈ 5 అనేది 2 యూనిట్స్ మీద ఎక్స్ట్రా ఉంది కాబట్టి 5 into 2 అంటే 10. నెక్స్ట్ 3 into 3 అంటే 9, మైనస్ ఉంది కాబట్టి -9 డివైడెడ్ బై, సో టోటల్ 2 + 3 చేస్తే 5, ఈ 5కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే సో 65 + 10 - 1 అంటే 10 - 9 అంటే 1, 1/5 అంటే ఎంత, 0.2. సో 65.2 అనేది న్యూ ఓవరాల్గా క్లాస్ యావరేజ్ అయింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, on finding the HCF of two numbers by division method, the quotients obtained are 1, 4 and 6 respectively, and the final divisor is 29. Find the LCM of the two numbers. సో ఇక్కడ HCF ని ఫైండ్ చేసే మెథడ్లో మనకి కోషంట్స్ ఇచ్చారు అండ్ ఫైనల్ డివైజర్ ఇచ్చారు. ఎల్సిఎం ఆఫ్ టూ నంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఆ టూ నంబర్స్ అనేవి ఏందో ఫైండ్ అవుట్ చేసి ఆ రెండు నంబర్స్కి ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ చూడండి, మనం డివిజన్ మెథడ్లో హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా సాల్వ్ చేస్తాము, ఇలా ఆ రెండు నంబర్స్ని ఉంచి సో ఇక్కడ మనకు ఒక రిమైండర్ వస్తుంది. ఈ రిమైండర్ని అగైన్ మనము డివైజర్ అనుకొని సో ఇక్కడ ఏదైతే డివైజర్ ఉంటుందో ఆ డివైజర్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి నెక్స్ట్ మళ్ళీ డివైడ్ చేస్తే ఒక రిమైండర్ వస్తుంది. మళ్ళీ ఈ రిమైండర్ని మనము డివైజర్గా అనుకొని ఈ డివైజర్ని ఈ సైడ్ ఉంచి సో మళ్ళీ డివైడ్ చేస్తాం. సో ఈ ప్రాసెస్లో మనకి ఏం చేశారు, 3 కోషంట్స్ ఇచ్చారు. సో ఒకటేమో 1, సెకండ్ వచ్చేసి 4, థర్డ్ వచ్చేసి 6. ఫైనల్ డివైజర్ 29 అని చెప్పి అన్నారు. సో ఫైనల్ డివైజర్ అంటే ఈ డివైజర్ మనకి 29 అంటే ఫైనల్ డివైజర్ అంటే ఏంటి, ఇంకా ఇక్కడ మనము ఈ రెండింటిని మల్టిప్లై చేసేస్తే ఇక్కడ మనకి రిమైండర్ 0 వస్తుంది అని చెప్పి అర్థం అనమాట. సో ఇక్కడ రిమైండర్ 0 వస్తుంది అని అంటే 29 into 6 కదా ఈ నంబర్ అనేది. సో 29 into 6 ఒక నంబర్ ఉన్నప్పుడు సేమ్ మల్టిపుల్ని మనం యాడ్ చేస్తుంటేనే మనకి ఇక్కడ సేమ్ మల్టిపుల్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తుంటేనే ఇక్కడ మనకి రిమైండర్ 0 వస్తుంది. సో 29 into 6 చేస్తే 174. సో ఇక్కడ మనకి 174 ఈ నంబర్ 174 ఉంది కాబట్టే అగైన్ మనము 29 into 6 174ని సబ్ట్రాక్ట్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. సో ఇప్పుడు ఈ 174 ఎక్కడ నంబరు, ఇక్కడ ఉండే డివైజర్ అనమాట. సో ఇక్కడ ఉండే డివైజర్, ఇవి కోషంట్స్, ఇవి డివైజర్స్, ఇది డివిడెంట్. సో ఒక డివిజన్లో ఇది మనకి డివైజర్, ఇది డివిడెంట్, ఇది కోషంట్ అండ్ ఫైనల్గా వచ్చేది రిమైండర్. ఓకేనా. సో ఇప్పుడు ఈ డివైజర్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి డివైడ్ చేస్తే 0 వచ్చింది. సో ఇక్కడ రిమైండర్ 29 వస్తుంది. అంటే 174 into 4 చేస్తే ఫస్ట్ 174 into 4 అంటే 4 4s 16 క్యారీ 1, 4 7s 28 + 1 అంటే 29, 4 1s 4 + 2 అంటే 6. సో ఈ 696కి ఇంకా 29 యాడ్ చేయాలి. సో 29 యాడ్ చేస్తుంటే 5 క్యారీ 1 12, సో 6 + 1 అంటే 7, 725 వస్తుంది. సో ఇక్కడ వాల్యూ మనకి 725. సో 74 into 4 అంటే 696 కాబట్టి ఈ 725లో నుంచి 696ని సబ్ట్రాక్ట్ చేస్తే 29 వస్తుంది. క్లియరా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, అగైన్ మళ్ళీ మనము ఇప్పుడు ఈ 725 ఎక్కడి నుంచి వచ్చింది, ఈ డివైజరే కదా. సో ఇక్కడ 725 ఉంది. సో 725 into 1 ఈజ్ 725. బట్ ఇక్కడ మనకి రిమైండర్ ఎంత వస్తుంది, 174 కాబట్టి 725కి 174 యాడ్ చేస్తే 9, 7 + 2 అంటే 9, 7 + 1 అంటే 8. సో ఇక్కడ నంబర్ అనేది 899 ఉంది. అప్పుడే మనము 725 into 725 ఇలా మల్టిప్లై చేసినప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ మనకి రిమైండర్ 174 వస్తుంది అనమాట. ఇది. సో ఇక్కడ నుంచి మనకి 2 నంబర్స్ వచ్చినాయి కదా. సో ఫస్ట్ నంబర్ వచ్చేసి 725 అండ్ 899. ఈ రెండింటికి మనల్ని ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 725 అండ్ 899కి ఎల్సిఎం. సో చూడండి, రెండింటికి ఇప్పుడు మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎల్సిఎం అంటే రెండిట్లోనూ కామన్గా ఉండే
ఫ్యాక్టర్స్ మనకి ఎల్సిఎం అయితే. సో 725లో ఇక్కడ మనకి ఇది ఒక 5 మల్టిపుల్ అండ్ ఇక్కడ 5 మల్టిపుల్ ఉందా, లేదు. సో ఇచ్చిన ఆప్షన్స్లో 5 మల్టిపుల్ ఎన్ని ఆప్షన్స్ ఉంది, ఇది 5 మల్టిపుల్, ఆప్షన్ బి కూడా 5 మల్టిపులే, ఆప్షన్ సి కూడా 5 మల్టిపులే. బట్ ఆప్షన్ డి 5 మల్టిపుల్ కాదు. సో ఆప్షన్ డిని ఎలిమినేట్ చేసేద్దాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ 25 ఉంది. 25 అంటే ఏంది, ఈ టర్మ్ అనేది ఈ 725 అనేది 25తో మనకి కంప్లీట్గా డివైడ్ అవుతుంది. సో 25తో డివైడ్ అవ్వాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 25 మల్టిపుల్ అయి ఉండాలి. సో 75, 80, 70తో కంపేర్ చేసుకుంటే లాస్ట్ 2 డిజిట్స్ 25 మల్టిపుల్ ఉంది ఆప్షన్ ఏ, కాబట్టి ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఈ రెండు 25 మల్టిపుల్ కాదు. ఇంకోటి వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 2 మల్టిపుల్ కూడా ఉంది. సో 5 into 2 చేస్తేనే మనకి 10 కదా. సో ఇందులో ఆల్రెడీ 5 ఉంది, బట్ ఇందులో మనకి 2 ఉందా. సో 2 మల్టిపుల్ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. బట్ ఇక్కడ మనకి 5 into 2 చేస్తేనే 10 కాబట్టి సో 2 మల్టిపుల్ లేదు. అందుకని ఈ రెండు కూడా మనకి ఎలిమినేట్ అయిపోయింది. ఓకేనా, అర్థమవుతుందా? సో చూడండి, ఇంకోసారి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక స్టెప్. సో ఇలాగా మనము 725 అండ్ 899కి ఎల్సిఎం తీసుకోవాలి. కాబట్టి ఫస్ట్ 725 చూడంగానే మనకి ఏమర్థమైంది, ఇది ఒక 5 మల్టిపుల్ అని చెప్పి అర్థమైంది. బట్ 899లో మనకి ఈ 899 అనేది 5 మల్టిపుల్ కాదు, 2 మల్టిపుల్ కాదు. ఓకే, సో 5 and 2 రెండు మల్టిపుల్స్ అయితే అప్పుడు మనకి లాస్ట్ టర్మ్ అనేది 10 వస్తుంది. సో ఇక్కడ యూనిట్ డిజిట్ 10 ఉంది కాబట్టి ఫస్ట్ ఈ రెండు ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ 5 మల్టిపుల్, సో 6 యూనిట్ డిజిట్ 6 ఉంది, ఇది 5 మల్టిపుల్ కాదు కాబట్టి ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేసేస్తే ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. క్లియరా? నెక్స్ట్, if 66% of a number is equal to 5/7 of another number, then find the ratio of the first number and the second number. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్ అలానే రాద్దాము. 66% ఆఫ్ ఏ నంబర్. సో ఒక నంబర్ ఎక్స్ అని చెప్పి తీసుకుందాం. 66% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5/7 ఆఫ్ అనదర్ నంబర్ వై అయితే ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్కి రేషియో అంటే x/y రేషియో ఎంత. సో x/y ఇలా తీసుకుంటే 5/7 ఇంటూ 100/66 కదా. సో 2 into 50, 2 into 33. సో 50 into 5 అంటే 250. నౌ 7 3 is 21. 7 3 is 21 plus 2 అంటే 23. 250 is to 231. Option A is our answer. Next. What is the sum of the roots for the quadratic equation? So ఈ quadratic equation కి sum of the roots ని find out చేయమంటున్నారు. Sum of the roots అంటే ఏంటి, మైనస్ బి బై ఏని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మైనస్ బి ఫస్ట్ ఈ ఈక్వేషన్లో నుంచి ఏ అంటే 7, బి అంటే -28, సి అంటే 21. సో మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అవుతుంది. 28/7 చేస్తే ఈ వాల్యూ మనకి 4కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద వాల్యూ ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ ఈ వాల్యూ ఇచ్చిన ఆప్షన్స్లో దేనికి ఈక్వల్ అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సింపుల్ చూడండి, ఇక్కడ 1 డిజిట్ ముందు పాయింట్ ఉంది అండ్ 1 డిజిట్ ముందు పాయింట్ ఉంది అండ్ ఇక్కడ టోటల్గా 1 2 3 4 డిజిట్స్ ముందు పాయింట్ ఉంది. సో టోటల్గా ఇక్కడ మనకి ఎన్ని డిజిట్స్ ముందు పాయింట్ ఉండాలి, 6 డిజిట్స్ ముందు పాయింట్ ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి అండ్ 3 డిజిట్స్ ఉన్నాయి. రెండింటిని యాడ్ చేస్తే 7 వస్తుంది కాబట్టి ఆప్షన్ ఏని ఎలిమినేట్ చేసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ప్లస్ చేస్తే 6 వస్తుంది కాబట్టి ఆప్షన్ బి మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసేయచ్చు. ఇంకా మిగతా రెండు కూడా చెక్ చేద్దాం. ఇక్కడ 4 డిజిట్స్, ఇక్కడ 2 డిజిట్స్, 6 వచ్చింది. అగైన్ ఇక్కడ మళ్ళీ 2 డిజిట్స్ అంటే 8 వస్తుంది కాబట్టి ఆప్షన్ సి ఎలిమినేటెడ్. నౌ ఇక్కడ 2, ఇక్కడ 1 అండ్ 1. సో టోటల్గా 4 డిజిట్స్ ముందే మనకి పాయింట్ ఉంది. మనకు కావాల్సింది 6 డిజిట్స్ ముందు కాబట్టి ఆప్షన్ డి కూడా ఎలిమినేటెడ్. ఓకే, నెక్స్ట్. An electric pump can fill a tank in 6 hours. Due to a leak in the tank, it takes 7 1/3 hours to fill the tank. If during this period no water enters or leaves the tank from any other point, in how much time will this leak empty the entire tank? So ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ పంప్ ట్యాంక్ని 6 అవర్స్లో ఫిల్ చేయగలుగుతుంది. అయితే లీక్ మూలాన టోటల్గా
ఆ పంప్కి ట్యాంక్ని ఫిల్ చేయడానికి 7/1/3 అవర్స్ పడుతుంటే ఫిల్ అయ్యి ఉన్న ట్యాంక్ని ఎంటీ చేయడానికి లీక్కి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎలక్ట్రిక్ పంప్ ఏ అని చెప్పి తీసుకుందాం, లీక్ వచ్చేసి బి అని చెప్పి తీసుకుంటే ఓన్లీ ఎలక్ట్రిక్ పంప్ వచ్చేసి 6 అవర్స్లో ట్యాంక్ని ఫిల్ చేసిద్దా? ఈ లీక్ అండ్ ఎలక్ట్రిక్ పంప్ రెండు వర్క్ చేస్తుంటే 7/1/3 అవర్స్ పడుతుంది. సో 3 7s 21 + 1 అంటే 22. సో 22/3 అవర్స్ పడుతుంది. ఇప్పుడు మనము ఈ 6కి అండ్ 22కి ఎల్సిఎం తీసుకోవాలి. సో 22 అండ్ 6కి ఎల్సిఎం తీసుకుంటే ఎంత? 66. నౌ 6 × 11 అంటే 66. 22 × 3 చేస్తే 66. ఇక్కడ డినామినేటర్లో 3 ఉంది కాబట్టి ఈ సైడ్ వచ్చేసి మల్టిప్లై అవుతుంది. ఇక్కడ టోటల్గా మనకి 9 యూనిట్స్ ఎఫిషియన్సీ వస్తుంది. టోటల్ వర్క్ 66. ఓకే, నౌ ఏ ప్లస్ బి కలిస్తే మనకి ఎఫిషియన్సీ 9 యూనిట్స్ ఉంది. ఇందులో ఏ ఎఫిషియన్సీ 11 యూనిట్స్ అయితే బి ఎఫిషియన్సీ ఏమైంది? -2 కదా, అప్పుడే మనకి 9కి ఈక్వల్ అయింది. సో బి ఎఫిషియన్సీ -2. మైనస్ ఎందుకు వస్తుంది? లీకేజ్ కాబట్టి. నౌ టోటల్ వర్క్ వచ్చేసి 66. ఇంత యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయడానికి లీకేజ్కి 2 యూనిట్స్ ఎఫిషియన్సీతో 33 అవర్స్ పడుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియరా? నెక్స్ట్, if the mean of the data is 43 and the median is 78, find the mode of the data. సో ఇక్కడ మీన్ ఇచ్చి మీడియన్ ఇచ్చి మోడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఎంపెరికల్ ఫార్ములా, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ మీడియన్ మైనస్ 2 times ఆఫ్ మీన్ కదా. నౌ 3 times ఆఫ్ మీడియన్ అంటే 78, మీన్ వచ్చేసి మనకి 43 ఇచ్చారు. నౌ 3 8s is 24, 3 7s 21 + 2 అంటే 23, 2 4s 8, 2 3s 6. సో 14 - 6 అంటే 8, 22 - 8 అంటే 14. సో మోడ్ వాల్యూ ఇక్కడ మనకి 148 వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్. సో వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, బికాస్ కొన్ని ఫార్ములాస్ని ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ చూడండి, tan² A మైనస్ ఆఫ్ sin² A ఇచ్చినప్పుడు ఈ వాల్యూ అనేది tan² A × sin² Aకి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్, cot² A మైనస్ ఆఫ్ cos² A ఈజ్ ఈక్వల్ టు cot² A × cos² Aకి ఈక్వల్. నెక్స్ట్, secant² A ప్లస్ cosecant² A ఈజ్ ఈక్వల్ టు secant² A × cosecant² Aకి ఈక్వల్. ఓకేనా? సో ఈ ఫార్ములాస్ని మనము నోట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాం. రైట్? నౌ సో ఫస్ట్ 3 times ఆఫ్ sin² A × secant A అన్నారు కదా. సో sin² A × secant A అంటే ఏంటి? 1/cos కాబట్టి సో 1/cos A అని చెప్పి రాద్దాం. ఇంటూ 3 times ఆఫ్, సో tan² A మైనస్ sin² A అంటే ఏంటి? tan² A × sin² A. సో ఈ స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి tan A × sin A వస్తుంది. సో ఈ sin A అండ్ 1 sin A క్యాన్సిల్. సో 3 times ఆఫ్ sin A ఇంటూ సో cos A ఈజ్ ఈక్వల్ టు tan Aని మనం ఇంటూ tan Aని మనము sin A/cos A అని రాస్తామా? అండ్ ఇక్కడ 3 ఉంది కాబట్టి హ్యాజ్ ఇట్ ఈస్ రాస్తే ఈ కాస్ క్యాన్సిల్, ఈ సైన్ క్యాన్సిల్ అయిపోతే 3 × 3 అంటే 9. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the speed of the boat in still water is 12 km/h and the speed of the current is 10 km/h. A person rows a boat to a place located at a distance of 24.2 km and returns to the starting point. Find the total time taken by him. సో ఇక్కడ స్టిల్ వాటర్ స్పీడ్ ఇచ్చారు అండ్ కరెంట్ స్పీడ్ అంటే స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చారు. నౌ 24.2 km అప్ స్ట్రీమ్, సేమ్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ రావడానికి టోటల్గా ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ అప్ స్ట్రీమ్ అంటే ఏంటి? స్టిల్ వాటర్ స్పీడ్లో నుంచి స్ట్రీమ్ స్పీడ్ని మైనస్ చేయాలి. 12 - 10 అంటే 2. సో ఇక్కడ అప్ స్ట్రీమ్ 2 వస్తుంది. డౌన్ స్ట్రీమ్ వచ్చేసి రెండింటిని యాడ్ చేయాలి. 12 + 10 అంటే ఎంత? 22. ఓకేనా? నౌ
డిస్టెన్స్ కామన్ కదా, సో అప్ స్ట్రీమ్లో కూడా మనకి సేమ్ డిస్టెన్స్, డౌన్ స్ట్రీమ్లో కూడా సేమ్ డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్ ఇలా మనము కామన్ తీసుకుంటే, సో అప్ స్ట్రీమ్ డివైడెడ్ బై అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ డివైడెడ్ బై అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈస్ 2, సేమ్ 1 డివైడెడ్ బై 22. సో ఇక్కడ 2 and 22కి ఎల్సిఎం తీసుకుంటే 22నే వస్తుంది. సో 22 into 11, సో 11 plus 1 అంటే 12. సో 12 divided by 22 into 24.2. సో 11 2s is 22, 11 2s 22, again 11 2s 22, 2 1s, 2 6 is 12. సో 6 2s 12, carry 1, 6 2s 12 plus 1 అంటే 13. సో 13.2 hours టైం పడుతుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. A pipe can fill a tank in 12 hours. Another pipe can empty the filled tank in 14 hours. If both the pipes are opened simultaneously, find the time taken to fill the tank. సో ఇక్కడ ఒక పైప్ వచ్చేసి పైప్ ఏ 12 అవర్స్లో ఫిల్ చేస్తుంది, పైప్ బి 14 అవర్స్లో ఎంటీ చేస్తుంటే రెండు పైప్స్ ఆన్లో ఉన్నప్పుడు ట్యాంక్ ఎన్ని అవర్స్లో ఫిల్ అయిద్దో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. పైప్ ఏ ఫిల్ చేసే పైప్ అనుకుందాం, 12 అవర్స్లో ఫిల్ చేస్తుంది. పైప్ బి ఎంటీ చేసే పైప్ అనుకుందాం, 14 అవర్స్లో ఎంటీ చేస్తుంది ఫిల్ అయి ఉన్న ట్యాంక్ని. సో ఇప్పుడు ఈ రెండు వర్క్ చేస్తుంటే టోటల్ వర్క్ ఏమైంది, 12 and 14కి ఎల్సిఎం తీసుకుంటే, సో 2 into 6 అంటే 12, 2 into 7 అంటే 14. సో ఇక్కడ టోటల్ ఎఫిషియన్సీ 12 into 7 అంటే 84 వస్తుంది. నౌ 12 into 7, 14 into 6 is 84. టోటల్ వర్క్ 84 యూనిట్స్ ఉంది. ఇది లీకేజ్ కాబట్టి -6 అనేది ఎఫిషియన్సీ అయింది. సో ఇప్పుడు 84 యూనిట్స్ని ఈ 84 యూనిట్స్ని ఏ అండ్ బి ఇద్దరు కలిసి చేస్తే 7 - 6 అంటే 1. సో 1 ఎఫిషియన్సీ వచ్చేస్తే 84 hours టైం పడుతుంది ట్యాంక్ని ఫిల్ చేయడానికి. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. Keshav's salary is 13,000 rupees per month. He spends 4,000 on house rent, 1,500 on bills and saves the rest monthly. If he spent his entire monthly savings to celebrate his birthday in the month of his birthday, find his total savings in a year. సో ఇక్కడ కేశవ్ పర్ మంత్ శాలరీ 13,000, ఇందులో 4,000 రెంట్కి, 1,500 బిల్స్కి పోతే మిగతా అమౌంట్ అంతా అతను సేవ్ చేస్తున్నారు. సో ఇలా సేవ్ చేసి అతని బర్త్డే ఏదైతే మంత్లో వస్తుందో ఆ మంత్లో అతను స్పెండ్ చేస్తున్నారు. సో చూడండి, ఇప్పుడు డిసెంబర్లో కేశవ్ బర్త్డే అని అనుకుంటే జనవరి నుంచి నవంబర్ దాకా అతను సేవ్ చేసిన అమౌంట్ మొత్తం డిసెంబర్లో ఖర్చు పెడతారు కదా. సో ఇక్కడ టోటల్ ఎన్ని మంత్స్ సేవ్ చేశాడు అతను, 11 months సేవ్ చేశారు. ఎంత అమౌంట్ని సేవ్ చేశారు, 13,000 శాలరీ. సో ఇందులో నుంచి 4,000 ప్లస్ 1,500 అంటే ఈ 13,000లో నుంచి మనము 5,500ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత, 7,500. సో 11 months 7,500 సేవ్ చేస్తే ఈ 2 zeros హ్యాజ్ ఇట్ ఈస్. సో 7 ఇలా 5 ఇలా, 7 + 5 అంటే 12 కాబట్టి +1 యాడ్ చేస్తే టోటల్గా 82,500 రూపీస్ అతను బర్త్డే సెలబ్రేషన్స్కి ఖర్చు చేశారు. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. The selling price of 30 books is equal to the purchasing price of 36 books. Find the loss or profit percentage. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 30 బుక్స్ అన్నారు. సో 30 బుక్స్ ఒక సెల్లింగ్ ప్రైస్ అనేది 36 బుక్స్ ఒక కాస్ట్ ప్రైస్, పర్చేసింగ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్కి ఈక్వల్. సో ఇప్పుడు లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం లాస్ కానీ ప్రాఫిట్ కానీ ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం, కాస్ట్ ప్రైస్ మీదే కదా. సో అందుకని కాస్ట్ ప్రైస్ ఎప్పుడు డినామినేటర్లో ఉండాలి. సో సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ అంటే 36/30. సో 6 5 is 30, 6 6 is 36. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 6 యూనిట్స్ ఉంటే కాస్ట్ ప్రైస్ 5 యూనిట్స్ ఉంది. అంటే మనకి ఏమైంది, కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చింది, 1 unit ప్రాఫిట్ అపాన్ కాస్ట్ ప్రైస్, దట్ ఈస్ 5 units. పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. సో 1/5 into 100 అంటే 20% ప్రాఫిట్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. 60% of 40 is how much more than 1/5 of 15. సో ఇక్కడ హౌ మచ్ మోర్ అన్నారు, హౌ మచ్ పర్సెంట్ అనలేదు, అంటే జస్ట్ వాల్యూనే. సో 60% of 40 అంటే 60% of 40 అనేది 1/5
1/5 ఆఫ్ 15 కన్నా ఎంత ఎక్కువ. సో చూడండి, ఈ టూ జీరోస్ క్యాన్సిల్. 6 into 4 అంటే 24. 5 1s 5 3s. సో 24 minus 3 అంటే 21. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a total profit of 25,300 rupees is to be distributed among P, Q and R such that P is to Q is 9:7, Q is to R is 3:12. Find R's share in the profit. సో ఇక్కడ ఈ అమౌంట్ ని టోటల్ PQR కి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇందులో R షేర్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. నౌ P అండ్ Q రేషియో ఎంత ఉంది? 9:7 అండ్ Q is to R రేషియో వచ్చేసి మనకి 3:12 ఉంటుంది. సో ఓవరాల్గా మనకి ఇక్కడ P/Q/R రేషియో కావాలి. అంటే రెండిట్లో Q అనేది కామన్గా ఉంది కాబట్టి ఈ టోటల్ని ఇంటూ 3తో ఈ టోటల్ని ఇంటూ 7తో మల్టిప్లై చేస్తే Q సేమ్ అవుతుంది కదా, 21. సో P వచ్చేసి 9 into 3 అంటే 27, 21. 12 into 7 అంటే 84. సో ఇక్కడ PQR రేషియో వచ్చింది 27:21:84. సో టోటల్ ఇన్ని యూనిట్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తే టోటల్ చూడండి, 27 + 21 అంటే ఎంత? 48 + 84 చేస్తే 132. ఈ 132 యూనిట్స్ అనేవి క్వశ్చన్లో మనకి 25,300కి ఈక్వల్ అన్నారు. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది ఆర్ షేర్ అంటే 84 యూనిట్స్ అనేది ఎంత అని. సో 12 1s is 12, క్యారీ 1, 12 1s is 12. 12 into 7 is 84. నెక్స్ట్ 11 1s, 11 2s 22, 11 3s 33. ఈ 2 zeros ఇలానే తీసుకుంటే 23 into 7 అంటే 161. సో 2 zeros. That is 16,100 rupees అనేది R share. Option A is our answer. Next, what will be the difference between the population of a town 3 years ago and 2 years ago whose present population is 1,40,000 and it is increasing at the rate of 25% per year. సో ఇక్కడ ఎవ్రీ ఇయర్ 25% ఇంక్రీజ్ అవుతూ వస్తుంటే 3 years బిఫోర్ ఉన్న పాపులేషన్ అండ్ 2 years బిఫోర్ ఉన్న పాపులేషన్ డిఫరెన్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ప్రెసెంట్ పాపులేషన్ 1,40,000 ఉన్నారనమాట. సో ఇప్పుడు 2 years బిఫోర్ పాపులేషన్ x1 ఉన్నారు అని చెప్పి తీసుకుందాం. ఓకే, నౌ లేదా కన్ఫ్యూజ్ కాకుండా 2 years బిఫోర్ మనం పాపులేషన్ x2 ఉన్నారు అని తీసుకుంటే ఇప్పుడు ప్రెసెంట్కి రావాలి అని అంటే 2 times ఇంక్రీజ్ అవ్వాలి కదా. సో 25% ఇంక్రీజ్ అవుతుంది అని అంటే 5/4 into 5/4 2 times మల్టిప్లై చేస్తే ఈ 2 years పాపులేషన్ మీద 2 times ఇంక్రీజ్ అయితే ప్రెసెంట్ ఇక్కడ 1,40,000కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సిమిలర్గా 3 years బిఫోర్ x3 పాపులేషన్ ఉన్నారనుకుంటే ఇప్పుడు 3 times మల్టిప్లై చేయాలి కదా. అంటే 5/4 into 5/4 into 5/4 చేస్తే అప్పుడు ప్రెసెంట్ పాపులేషన్ 1,40,000కి వస్తాం. సో ఇక్కడ P అనేది తీసుకుందాం మనము. ప్రెసెంట్ పాపులేషన్ 1,40,000 కాకుండా జస్ట్ P అని చెప్పి తీసుకుందాం. నవ్వు చూడండి, మనల్ని అడుగుతుంది డిఫరెన్స్ బిట్వీన్ 2 years. సో సెకండ్ ఇయర్లో నుంచి థర్డ్ ఇయర్ని మైనస్ చేస్తే x2 మైనస్ x3 చేస్తే ఇక్కడ రెండిట్లో P కామన్ ఉంది. సో ఈ టోటల్ వాల్యూ అనేది 5/4 అనేది ఈ సైడ్ వెళ్ళిపోయి ఏమొస్తుంది మనకి, x2 అంటే 16/25 మైనస్ ఆఫ్ x3 అంటే 4³ దట్ ఈస్ 64/125. సో ఇప్పుడు LCM తీసుకుంటే 125 వస్తుందా, ఇంటూ 5 చేస్తే 16 into 5 అంటే 80 మైనస్ ఆఫ్ 64 ఇంటూ P. సో 80 మైనస్ 64 అంటే 16/125 ఇంటూ ఇప్పుడు P వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం 1,40,000 అని చెప్పి. నౌ 25 into 5 is 125. 25 into 5 చేస్తే 125 ఇంకా మనకి ఇక్కడ ఎంత వస్తుంది, 15 ఉంటుంది. 25 into 6 is 150. ఈ 2 zeros యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే నెక్స్ట్ 5 1s is 5. 5
5 ones is 5, 5 2s 10, E0 has it is. సో ఇప్పుడు 16 into 1120 యూనిట్ డిజిట్ అయినా చూద్దాము. 6 into 2 అంటే ఎంత 12. సో లాస్ట్ 2 డిజిట్స్ అనేవి మనకి 20 ఉండాలి. సో లాస్ట్ 2 డిజిట్స్ 20 ఉంది ఆప్షన్ ఏ, కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 17,920 అనేది డిఫరెన్స్ బిట్వీన్ 2 years పాపులేషన్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the sum of the lengths of the edges of a cube is equal to the sum of the lengths of the edges of the cuboid whose length, breadth and height are in the ratio 4:3:1. So if the volume of the cube is 512 centimeter cube, find the volume of the cuboid. ఫస్ట్ ఇక్కడ మనం ఒక క్యూబ్ని ఒక క్యూబాయిడ్ని డ్రా చేసుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఏమన్నారు, సమ్ ఆఫ్ ద లెంత్స్ ఆఫ్ ద ఎడ్జెస్ ఆఫ్ ద క్యూబ్ అన్నారు. సో క్యూబ్కి టోటల్గా ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి, క్యూబ్లో టోటల్గా 12 ఎడ్జెస్ ఉంటాయి. సో ఈచ్ ఎడ్జ్ అనేది ఈచ్ సైడ్ ఏ అని అనుకుంటే 12 టైమ్స్ ఆఫ్ ఏ అనేది క్యూబాయిడ్ ఎడ్జెస్కి ఈక్వల్, క్యూబాయిడ్ సమ్ ఆఫ్ ఎడ్జెస్కి ఈక్వల్. సో ఇక్కడ క్యూబాయిడ్లో కూడా మనకి ఓవరాల్గా ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి, 12 ఎడ్జెస్ ఉంటాయి. బట్ ఆ 12 ఎలా ఉంటాయి అంటే 4 లెంత్స్ ఉంటాయి. సో ఇవి లెంత్, ఈ 4 లెంత్స్, సిమిలర్గా 4 హైట్స్, ఇవి హైట్స్ అండ్ 4 బ్రెడ్స్. సో ఇవి బ్రెడ్స్ అనమాట. సో ఇలాగా మనకి 4 టైమ్స్ ఆఫ్ 4 లెంత్స్, 4 బ్రెడ్స్ అండ్ 4 హైట్స్ ఉంటాయి. టోటల్గా 12 ఎడ్జెస్ ఉంటాయి. బట్ ఇక్కడ క్వశ్చన్లో మనకి లెంత్ ఏమి ఇచ్చారు, లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ అనే రేషియో 4:3:1 ఉంటే, సో లెంత్ 4x అండ్ బ్రెడ్త్ వచ్చేసి 3x, హైట్ 1x అని చెప్పి తీసుకుందాం. సో సమ్ ఆఫ్ ఎడ్జెస్కి ఈక్వల్ అన్నారు. సో టోటల్ యాడ్ చేస్తే 4 + 3 అంటే 7, +1 అంటే 8 కదా. సో 4 × 8x చేస్తే 4 × 8 అంటే 32, 32xకి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఏమన్నారు, వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఈస్ 512 అన్నారు. సో క్యూబ్లో వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ క్యూబ్ చేస్తాం. ఏ క్యూబ్ వాల్యూ 512 అయితే ఏ వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ నుంచి 8 వస్తుంది. సో ఈ 8 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 12 × 8 ఈజ్ ఈక్వల్ టు 32 × x. సో 8 ones, 8 4s is 32, 4 ones, 4 3s is 12. సో ఇక్కడ నుంచి మనకి x వాల్యూ ఎంత వచ్చింది, 3 వచ్చింది. ఇప్పుడు క్యూబాయిడ్ వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో క్యూబాయిడ్ వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఫస్ట్ లెంత్ వచ్చేసి మనం 4x అనుకున్నాం కదా. సో లెంత్ వచ్చేసి 4x అంటే 4 × 3 అంటే 12. నెక్స్ట్ బ్రెడ్త్ వచ్చేసి 3x, 3 × 3 అంటే 9. హైట్ వచ్చేసి 1x, 1 × 3 అంటే 3. సో క్యూబాయిడ్ వాల్యూమ్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, దట్ ఈజ్ ఈక్వల్ టు 12 × 9 అంటే 108. సో 108 × 3 అంటే 324. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, a trader bought a water cooler for 56,000 rupees. He gives a discount of 81% on its market price and still makes a profit of 71%. Find the market price of the water cooler. సో ఇక్కడ ఒక ట్రేడర్ వాటర్ కూలర్ 56,000కి తీసుకొని వచ్చారు. అంటే ఈ కూలర్ ఒక కాస్ట్ ప్రైస్ 56,000 అయితే అతను డిస్కౌంట్ 81% ఇచ్చినా కూడా 71% ప్రాఫిట్ వస్తుంది. అంటే ఎంత పర్సెంట్, అంటే పర్సంటేజ్ కాదు, ఎంత మార్కెట్ ప్రైస్ ఉంచారో ఆ కూలర్కి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఎంత అబౌవ్ మార్క్ చేసి ఉంచితే మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ 81 ఇచ్చినా కూడా అతనికి ప్రాఫిట్ 71 వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఈ 4 టర్మ్స్ వచ్చినాయి అని అంటే మనం యూస్ చేసే ఫార్ములా కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ డివైడెడ్ బై 100 ప్లస్ ప్రాఫిట్. సో కాస్ట్ ప్రైస్ ఎంత, 56,000. మార్కెట్ ప్రైస్ తెలీదు, డిస్కౌంట్ 81% ఇస్తున్నారు అని అంటే 19%కి ఈక్వలా, ప్రాఫిట్ ఇక్కడ 71% వస్తుంది. సో 100 + 71 అంటే 171. సో 19 ones, 19 9s is 171. సో x ఈజ్ ఈక్వల్ టు 56,000 × 9. యూనిట్ డిజిట్ చూడండి, 6 × 9 అంటే 54. సో లాస్ట్ 4 డిజిట్స్ మనకి 4000 ఉండాలి. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, the average age of 4 persons is 52 years. The second group consists of 6 people whose average age is 58 years. When both the groups are combined, what is the average age of all the persons? So ఇక్కడ 4 persons average age 52 years అన్నారు. నెక్స్ట్ గ్రూప్లో 6 మెంబర్స్ ఉన్నారు, వీళ్ళ యావరేజ్ ఏజ్ 58 అయితే ఓవరాల్ గ్రూప్ యావరేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో జస్ట్ ఇందాక మనం ఆల్రెడీ సాల్వ్ చేసాం కదా, సేమ్
4 persons 6 persons. రేషియో తీసుకుంటే ఏమొస్తుంది 2:3. సో 2 అంటే 2 యూనిట్స్ యావరేజ్ 52, 3 యూనిట్స్ యావరేజ్ వచ్చేసి 58. ఓవరాల్గా గ్రూప్ యావరేజ్ కావాలి. నా ఇప్పుడు ఈ రెండు మనము ఇలా అయినా ఇందాక సాల్వ్ చేసినట్టయినా చేయొచ్చు, లేదా చూడండి 52 × 2 అంటే ఎంత 104 ప్లస్ 58 × 3 అంటే 3 8s 24, 3 5s 15 ప్లస్ 2 అంటే 17 డివైడెడ్ బై 2 ప్లస్ 3 అంటే 5. సో 278 డివైడెడ్ బై 5, 5 ones 5 5s 25 క్యారీ 2, 5 5s 25, 3 ఉంటుంది. సో పాయింట్ తీసుకొని 0 తీసుకుంటే 5 6 is 30. ఓవరాల్గా గ్రూప్ యావరేజ్ అనేది 55.6 years వస్తుంది. రైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఫాల్స్. సో ఇక్కడ ఇచ్చారు 4 స్టేట్మెంట్స్. ఈ 4 స్టేట్మెంట్స్లో ఏది ఫాల్సో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్, when a transversal line cuts two lines such that a pair of corresponding angles is equal, then the lines are parallel. సో ఫస్ట్ డ్రా చేద్దాము. ఫస్ట్ ఆప్షన్లో ఏముంది, 2 ప్యారలల్ లైన్స్ ఉంటాయి. ఈ ప్యారలల్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ లైన్ కట్ చేసినప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి అని అన్నారు. సో ఈ కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ప్యారలల్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ కట్ చేసినప్పుడు ఈక్వల్గానే కదా ఉండేది. అంటే ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ అనమాట. నెక్స్ట్ ఏమన్నారు, వెన్ ట్రాన్స్వర్సల్ లైన్ కట్స్ 2 lines such that a pair of alternate interior angles is equal, then the lines are parallel. సో ఒక 2 ప్యారలల్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ లైన్ ఇలా కట్ చేసినప్పుడు పెయిర్ ఆఫ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఈ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి అని చెప్పి అన్నారు. సో చూడండి, ప్యారలల్ లైన్స్లో ఒక ట్రాన్స్వర్సల్ లైన్ ఇలా కట్ చేసినప్పుడు సమ్ ఆఫ్ సేమ్ సైడ్ ఇంటీరియర్ యాంగిల్స్ వస్తాయి. అంటే ఈ సైడే మనకి 2 యాంగిల్స్ వస్తే ఈ రెండింటిని సమ్ చేస్తే మనకి 180 degree ఉండిద్ది. సో ఈ 2 యాంగిల్స్ సమ్ అనేది 180 degreeకి ఉండిద్ది. సో సపోజ్ ఇది ఎక్స్ అండ్ ఈ యాంగిల్ కూడా మనము వై అని తీసుకుంటే ఎక్స్ ప్లస్ వై అనేది 180 degreeకి ఈక్వల్గా ఉండాలి కదా. సో ఇక్కడ ఎక్స్ ఉంది అంటే ఇది కూడా ఒక స్ట్రైట్ లైన్. సో ఈ టోటల్ అనేది 180 degree ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ వై ఉంటుంది. అగైన్ ఈ సైడ్ ఈ రెండింటిని మనము సమ్ చేస్తే 180 రావాలి. సో ఇక్కడ వై ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ వస్తుంది. అంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ఈక్వల్. సో ఇక్కడ ఎక్స్ వచ్చింది, ఇక్కడ ఎక్స్ వచ్చింది కాబట్టి స్టేట్మెంట్ 2 కూడా మనకి ట్రూనే అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. నెక్స్ట్ ఏమన్నారు, వెన్ ఏ ట్రాన్స్వర్సల్ లైన్ కట్స్ 2 lines such that a pair of interior angles on the same side of the transversal are complementary, then the lines are parallel. సో జస్ట్ ఇప్పుడే చెప్పుకున్నాము, ఇట్లా 2 ప్యారలల్ లైన్స్ ఉన్నప్పుడు ఒక ట్రాన్స్వర్సల్ లైన్ కట్ చేస్తుంది. సో ఇలా కట్ చేసినప్పుడు 2 సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ఎప్పుడు మనకి 180 degreeకి ఈక్వల్గా ఉంటాయి. బట్ ఇక్కడ ఏమన్నారు, కాంప్లిమెంటరీ అన్నారు. కాంప్లిమెంటరీ అంటే ఏంటి, 90 degreeకి ఈక్వల్గా ఉంటాయి అని అంటున్నారు. సో ఇది ఫాల్స్ కదా. ఆప్షన్ సి అనేది ఫాల్స్ కాబట్టి ఓన్లీ సి, ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమన్నారు, వెన్ ఏ ట్రాన్స్వర్సల్ లైన్ కట్స్ 2 lines such that a pair of interior angles on the same side of the transversal are supplementary. ఎస్, సప్లిమెంటరీ అంటే 180. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము 180 degreeకి ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా. సో దట్స్ ఇట్, ఆల్ 30 questions ఈరోజు మనం సాల్వ్ చేసాము. ఇందులో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు దాకా జరిగిన క్లాస్ పీడిఎఫ్స్ కావాలి అని అంటే హైగ్రీవా స్టడీ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మనకి పీడిఎఫ్స్ అని సపరేట్గా ఒక సెక్షన్ ఉంది. ఈ పీడిఎఫ్స్లో ఈ క్లాస్ పీడిఎఫ్స్ అన్నీ నేను అప్లోడ్ చేస్తున్నాను. సో డౌన్లోడ్ చేయండి. నెక్స్ట్ యాప్ లింక్ అండ్ టెలిగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్లో కూడా. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.